నెల్లూరు జిల్లా అల్లిపురంలోని డంపింగ్ యార్డ్ను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. రాజధాని అమరావతికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి మంచి చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మాట్లాడుతున్నారు, వాళ్ళ అధినేత ఏం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. అమరావతి రాజధానిలో వేసలు అంటారు. ఏంటంటే స్త్రీలని గౌరవించాల్సింది పోయి ఆ మాట అనొచ్చా? అంటే 2014-19లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అమరావతినే క్యాపిటల్ అన్నాడు. 30,000 ఎకరాలు కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేయెత్తాడు. ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆటని ఏది చేయలే. అయితే ఇప్పుడు ఎంతో వేగవంతంగా అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది. 10,000 మంది వర్కర్స్ చేస్తున్నారు. 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్స్ ఇచ్చాం. ఎంతో వేగవంతంగా చేస్తుంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మాట ఇచ్చాం ప్రజలకి. ఖచ్చితంగా చేస్తాం. అయితే ఒక భయం పట్టుకున్నారు వాళ్ళకి. 5 సంవత్సరాలు మనం 3 ముక్కలు ఆటాడాం, వీళ్ళు రాగానే మొదలుపెట్టారు, రాజధాని అయిపోతుంది అనే ఉద్దేశంతో దానికి చెడ్డ పేరు తేవాలని మహిళల్ని కించపరుస్తూ వేసలం చేశారు. నిజంగా తప్పు. ఆ నాయకుడి లక్షణాలు అదే. ఎందుకంటే ఏదన్నా ఒక మంచి పని వేరే వాడు చేస్తుంటే అప్రిషియేట్ చేయాలా. ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్ రెండింటినీ సమపాలంగా చేస్తూ ముందు